సో ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఎలా వచ్చింది మరి? డైరెక్షన్ ఛాన్స్ నేను కృష్ణారెడ్డి గారి దగ్గర ఉండంగానే చెప్పాను కదా, కథలు రాసేసుకొని వచ్చాను నేను. శ్రీకాంత్ గారు నాకు బాగా మా డైరెక్టర్ గారితో చేసింది శ్రీకాంత్ గారు, జగోద్బాబు గారు, తర్వాత రాజశేఖర్ గారు చేశారు, కృష్ణ గారు ఎక్కువ చేశారు. నేను ఫస్ట్ ట్రై చేసింది శ్రీకాంత్ గారికి. శ్రీకాంత్ గారు అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారి సినిమా చేస్తున్నారు, తమిళ్ రీమేక్ సినిమా ఏదో. అప్పుడు ఆయన రాజమండ్రి వెళ్ళి కథ చెప్పా. బట్ అప్పుడు తమిళ డైరెక్టర్స్ ఎక్కువ డామినేటింగ్గా వాళ్ళ హవా జరుగుతుంది. బిజినెస్కి కొత్త డైరెక్టర్స్కి తెలుగు వాళ్ళకి పెద్ద ఛాన్సెస్ లేవు, బిజినెస్ తక్కువగా ఉంది. అప్పుడు తెలుగు డైరెక్టర్స్ని పెద్ద నమ్మట్లేదు. కథ చెప్పాను, చేద్దాం అనుకున్నాం. బట్ బడ్జెట్ ఇవన్నీ కుదరక అవ్వలేదు. జగోద్బాబు గారు అలాగే కుదరలేదు. రాజశేఖర్ గారు కూడా మిస్ అయిపోయింది. సాయి కుమార్ గారు, శ్రీహరి గారు, ఇలాగ అందరి దగ్గరికి అయిపోయింది. ఇంక ఇలా కాదని చాలా ఇంకా కొత్త వాళ్ళతో వెళ్దాం, ఇంకా తప్పదు అని ఒక ఐడియాకి వచ్చి 35 లక్షల సినిమా తీస్తాను అనే ఒక ప్రపోజల్తో అందరి దగ్గరికి తిరిగా. అందరి దగ్గర తిరిగితే దానికి కూడా ఎవరు ఊరుకోవట్లా. 35 లక్షలకు కూడా ఎవరు సినిమా చేస్తామని అనట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడు పెద్ద బ్యానర్లకు ఎవరి దగ్గరికన్నా చెప్పారా? అవి అసలు పెద్ద బ్యానర్లు అందరూ తమిళ డైరెక్టర్స్ ఫుల్ స్ట్రాంగ్గా వాళ్ళపైనే ఉన్నారు. కొత్త డైరెక్టర్ తమిళ్ వస్తే పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్స్ అందరూ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, నేను పనిచేసిన హీరోల దగ్గరికి వెళ్ళేంత చనువు కొత్త హీరోల దగ్గరికి వెళ్ళి చెప్పి, కొత్త బ్యానర్స్ దగ్గరికి వెళ్ళి చెప్పడం అది రాలేదు ఎందుకో నాకు. ఓకే, నా స్ట్రెంత్ ఎక్కడో ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత వెళ్దాంలే అన్న పద్ధతిలోనే ఉందేమో నా మనసు, అది తెలియదు. అందుకని రకరకాలుగా ట్రై చేశాను, అవల. అప్పుడు 35 లక్షలు కూడా అవ్వకపోతే అప్పుడు చిత్రం తీశాడు తేజ గారు. చిత్రం చేస్తే అప్పుడు కొత్త సినిమాలు, కొత్త డైరెక్టర్స్, తెలుగోడు కూడా హిట్ కొట్టగలడు, కొత్త డైరెక్టర్స్ అన్ని ఒక నమ్మకాన్ని ఇచ్చింది మార్కెట్కి తేజ. ఆ తర్వాత సాయినాథ్ రెడ్డి గారు బ్యాచిలర్స్, ఆయన చాలా తక్కువ బడ్జెట్లో సినిమా తీసి హిట్ కొట్టారు. అప్పుడు ఇవి చూసి ఓహో కొత్త సినిమాలు 25 లక్షలు 30 లక్షలు సినిమా తీస్తారు తెలుగు కుర్రాలు కూడా, అవి కూడా హిట్ అవుతాయి అని నమ్మి అప్పుడు అచ్యుత్ రెడ్డి గారు సినిమా చేద్దామని పిలిచారనమాట. ఓకే, పిలిచి ఆయన ఫ్రెండ్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ సినిమా అప్పచెప్పారు. 16 అదే 16. దాన్ని చాలా ఈ సబ్జెక్టు మీరు ముందు తయారు చేసుకున్న కథ కాదు, ముందు తయారు చేసుకున్న కథే. ఇది వేరే ప్రొడ్యూసర్ కోసం చేశాను. ఇది కథ చెప్పిన తర్వాత ఆయన ఓకే చేద్దామన్నారు. బట్ ఆయన సాయినాథ్ రెడ్డి సర్కిల్ అనమాట. సో ఆయన ప్రొడ్యూస్ చేస్తారేమో అన్న దీంతో చెప్పాను. బట్ ఆయన అప్పుడు డైరెక్టర్ అయిపోయాడు సక్సెస్, అట్లాగా డైరెక్షన్లో వెళ్ళిపోయారు ఆయన. ఇది ఎలా అనుకుంటున్న టైంలో ఈ సినిమా కథకి ఒక రైటర్ పనిచేశాడు, శ్రీనివాస్ అని. ఆ కుర్రాడు అచ్యుత్ రెడ్డి గారి ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఈ కుర్రాడు అచ్యుత్ రెడ్డి గారికి చెప్పాడు, నాగేశ్వర గారి దగ్గర మంచి కథ ఉంది సార్, తక్కువ బడ్జెట్లో అయ్యే కదా అని. అప్పుడు చెప్తే ఆయన పిలిపించారనమాట. సో అలాగా అచ్యుత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది. అంటే సినిమా సబ్జెక్ట్ చెప్పడం వేరు, దాన్ని ప్రజెంటేషన్ చేయడం, దాన్ని ఒక అనుకున్నట్టుగా మేక్ చేయడం, అంటే దాన్ని పట్టాలు ఎక్కించడం, ఇవన్నీ చాలా మామూలు విషయం కదా. ఆ విషయంలో చాలా టైం తీసుకున్నాను, ఓపిక్గా ఉన్నాను. ఇప్పటికి నేను చాలా ఓపిక్గా ఉంటాను, దేనికి టెన్షన్ పడను, హడావుడి పడను. ప్రొడ్యూసర్ని ఏదో రకంగా సినిమా తీయించేసేయాలనేసి హడావుడి చేయను. ఒక కథ చెబుతాను, కాస్టింగ్ చెప్తాను, వాళ్ళకి బాగా నచ్చితే నమ్మకం కలిగితే సినిమా తీసేలా ఉంటాను తప్ప సార్ అయిపోతుంది సార్, టైం అయిపోతుంది సార్, ఆయన దొరకడు సార్, ఈయన దొరకడు సార్, మనం ఇచ్చేద్దాం సార్, అడ్వాన్స్లు ఇచ్చేద్దాం సార్, ఇలా ఎప్పుడు ఏ సినిమాకి చేయలేదు. ఆ సినిమాకి మీరు అనుకున్న కాస్టింగ్ ఎవరు ఫస్ట్? కొత్త కాస్టింగే అనుకున్నాను నేను. అసలు ఒక్క ఆర్టిస్ట్ కూడా అనుకోలేదు. సినిమా ఓకే అయ్యాక ఎల్బి శ్రీరామ్ గారు, మల్లికార్జునరావు గారు, ఇలాగా చిన్న కొంతమందిని, రజిత గారు, మాకు చేసిన వాళ్ళే వాళ్ళందరూ. కృష్ణారెడ్డి గారి చేసిన వాళ్ళు బ్రహ్మాండంగానే అనుకున్నాం. కానీ అప్పుడు ఆయన ఎక్కువ రేట్లు ఎక్కువ, మన బడ్జెట్ అని మిగిలిన వాళ్ళకి వెళ్ళాము. ఎంఎస్ నారాయణ గారు ఆ సినిమాలో చేశారనమాట. మెయిన్ హీరో హీరోయిన్స్ ఎలా ఎంపిక? మెయిన్ హీరోలు కొత్త కుర్రాలతో చేద్దామని డెసిషన్ తీసుకున్న తర్వాత రోహిత్ని కెమెరామెన్ అరుణ్ రికమెండ్ చేశాడు.
ఒక కుర్రోడు ఉన్నాడు. యాక్చువల్గా ఒక కుర్రోడిని సెలెక్ట్ చేసాం మేము ఓ ఆల్రెడీ చేసి. ఇండస్ట్రీలో ఉన్నాడు ఆల్రెడీ అతను? లేడు, అతను వెళ్ళిపోయాడు, లేడు అతను అసలు. అతను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాడు. అతన్ని పిలిచాము. అతను చాలా బాగుంటాడు, చాలా అందంగా ఉంటాడు. లైక్ రోహితే ఉంటాడు అతను, చాలా అందగాడు. ఒక డ్యాన్స్ మాత్రం రాదు అతనికి, డ్యాన్స్కి చాలా ఇబ్బంది పడుతున్నాడు, కుర్రోడే. అప్పుడు కెమెరామెన్ అరుణ్ చెప్పాడు, ఇలాగ రోహిత్ అని ఒక కుర్రోడు ఉన్నాడు, నువ్వే కావాలి వాటిలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాడు, చూస్తావా అంటే చూస్తానని చెప్పాను. వచ్చాడు సాయంకాలం పూట. రాగానే అసలు అతను ఎంటర్ అవుతుండగానే నేను చూసే ఇతను ఫిక్స్ ఈ సినిమాకి డైలాగులు అవి చెప్తే కన్ఫర్మ్ చేసేద్దాం అనుకున్నాను. అంత అంత అట్రాక్టివ్గా ఉన్నాడు, ఫోటోజెనిక్గా ఉన్నాడు, నాకు నచ్చేసాడు. నాకు కావాలనుకున్న క్యారెక్టర్లో ఉన్నాడు. చూశాను, డైలాగ్ చెప్పమని చెప్పేశాడు. డ్యాన్స్ చూసాం, డ్యాన్స్ కంపల్సరీ చూసేవాను నేను అప్పుడు. ఎందుకంటే నేను పాటలను చాలా టార్గెట్ చేయాలని ఫిక్స్ అయిపోయి ఉన్నాను 16 సినిమాకి. సో అందరినీ డ్యాన్సులు టెస్ట్ చేసే తీసుకున్నాం. అప్పుడు రోహిత్ వచ్చి డ్యాన్సులు అన్నీ చూసిన తర్వాత ఈ కుర్రాడికి నచ్చ చెప్పి ఏమనుకోవద్దని చెప్పి ఆ కుర్రాడిని పంపించి రోహిత్ని సెట్ చేశాం. మిగిలిన నలుగురు యాజ్ ఇట్ ఈజ్. ఈ రోహిత్ క్యారెక్టర్ మాత్రం మారింది. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఒక నెలన్నర వీళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాము. రోహిత్ అలవాటు ఉంది కాబట్టి వెంటనే కలిసిపోయాడు వాళ్ళతో బాగా. ఓకే, అలాగా రోహిత్ ఎంటర్ అయ్యాడు. రుతిక బాంబే వెళ్ళి సెలెక్ట్ చేసాం. బాంబే నుంచి డైరెక్ట్గా రావటం, అన్నపూర్ణ స్టూడియోనే ఎంట్రీ రుతిక షూటింగ్. ఓకే, కానీ ఆ సినిమాకి లైఫ్ అనేది మ్యూజిక్. అవును, గంటాడి కృష్ణ.